హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈరోజు మీ ముందుకి చాలా మంచి జాబ్ అప్డేట్స్ అయితే తీసుకొచ్చానమాట. సో నేను చెప్పబోయే కంపెనీస్కి ఈసారి మనకి ఫుల్ టైం ఉంటుంది, అట్ ది సేమ్ టైం పార్ట్ టైం జాబ్స్ ఉంటాయండి. అండ్ అలాగే మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి పిఎఫ్ ఉంటుంది, ఈఎస్సీ కూడా ఉంటుంది అనమాట, ఇన్సెంటివ్స్ ఉంటాయి. ఇలా మనకి చాలా బెనిఫిట్స్ అయితే వచ్చాయన్నమాట చాలా కంపెనీస్ నుంచి. అండ్ అలాగే మీకు మన రాజమండ్రి లొకేషన్లో కూడా మనకి 20,000 వరకు సంపాదించుకునేటువంటి కంపెనీస్ కూడా రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాజమండ్రి లొకేషన్, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి విజయవాడ లొకేషన్, అండ్ అలాగే తిరుపతి, ఇంకా విశాఖపట్నం ఇలా వచ్చాయన్నమాట. సో చాలా మంచి ఆపర్చునిటీస్ అని అనుకోవాలండి. సో మీలో ఎవరైనా దగ్గర నియర్ లొకేషన్స్లో ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. అది మన జాబ్ వస్తుందా లేదా అనేది సెకండరీ అనమాట, ఫస్ట్ మనం ట్రై చేయాలి కదా, ఓకేనా. సో మీకోసం అయితే డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనకి రీసెంట్గా నేను కమ్యూనిటీ పోస్ట్లో అయితే నేను హైదరాబాద్ రామరాజ్ కాటన్ గురించి నేను మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఎందుకంటే నేను ఆ రోజు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నాకు నోటిఫికేషన్ రావడం జరిగింది, అది కూడా నెక్స్ట్ డే ఇంటర్వ్యూస్ అని. సో నేను మళ్ళీ వీడియో అప్లోడ్ చేసి అయ్యేటప్పటికి టైం అయిపోద్ది అని చెప్పేసి నేను కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను అనమాట, మన సబ్స్క్రైబర్స్ చూస్తారని. సో ఎవరైతే కమ్యూనిటీ పోస్ట్ చూడట్లేదో వాళ్ళు ఒక్కొక్కసారి మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి, వీడియోస్ మాత్రమే కాదండి. నేను కమ్యూనిటీ పోస్ట్లో కూడా నేను డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేస్తాను, ఏవైతే ఎమర్జెన్సీగా మనకి అప్పటికప్పుడు వస్తాయో అప్డేట్స్ అవైతే నేను కమ్యూనిటీ పోస్ట్లో అయితే నేను మెన్షన్ చేయడం జరుగుతుంది, ఓకేనా. అందులో మీకు ఏమైనా సరిగ్గా క్లియర్గా ఇమేజ్ కనిపించకపోయినా నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ వెంటనే రీపోస్ట్ చేయడానికి చూస్తాను, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రాజమండ్రి కంపెనీస్ నుంచి మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీ నేమ్ వచ్చేసి రామరాజ్ కాటన్ కంపెనీ అండి. మనకి వీళ్ళైతే రీటైల్స్ అండ్ గార్మెంట్స్ కింద వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుందనమాట మన రాజమండ్రిలో. సో రాజమండ్రిలో రాబోయే మా షోరూంలో పని చేయడానికి మేము రీటైల్ ప్రతిభ కోసం చూస్తున్నామని చెప్పేసి మెన్షన్ చేశారు. వీళ్ళకి ఏమేమి పోస్టులు అంటే మనకి 3 పోస్టులు అయితే మెన్షన్ చేశారండి. మేనేజర్స్ కింద, అసిస్టెంట్ మేనేజర్స్ కింద, సేల్స్ టాలెంట్ ఎగ్జిక్యూటివ్ అయితే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. మనకి మేనేజర్స్ అండ్ అసిస్టెంట్ మేనేజర్స్ కింద వీళ్ళకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే కనుక 6 to 10 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి వీళ్ళకి. సేల్స్ ఎగ్జిక్యూటివ్గా అయితే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. ఇన్కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే 0 to 5 years ఎక్స్పీరియన్స్ లోపల ఉన్నా పర్లేదు, అసలు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా పర్లేదు, ఫ్రెషర్స్ని కూడా వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది, ఓకేనా. మీకు ఈ కంపెనీలో అయితే మాత్రం మనకి ఫుల్ టైం ఉంటుందండి, అండ్ అలాగే పార్ట్ టైం కూడా ఉంటుంది. మనకి పార్ట్ టైం షిఫ్ట్ వచ్చేసి మనకి ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి హౌస్ వైఫ్ కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటారు కదా, పార్ట్ టైం చేసుకుని వాళ్ళ ఫీజులు మేము కట్టుకుని మేము చదువుకోవాలని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా వీళ్ళకి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కాబట్టి చాలా మంచిగానే యూజ్ ఉంటుందని అనుకుంటున్నానండి. అండ్ మీకు క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి, లేదా డిప్లొమా చేసినా పర్లేదు, 12th అంటే ఇంటర్ చేసినా పర్లేదు, 10వ తరగతి అంటే 10th క్లాస్ చదివినా కూడా మీరు పర్వాలేదండి. అండ్ అలాగే ఎవరైతే మనకి డిగ్రీ చదువుతూ ఉంటారో వాళ్ళు పార్ట్ టైం చేసుకోవాలంటే కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది, ఓకేనా. అండ్ అలాగే మీరు ఏమేమి పట్టుకెళ్ళాలి ఇంటర్వ్యూస్కి అంటే కనుక మనకి రెజ్యూమో అండ్ ఫోటో, పాస్ ఫొటోస్ ఉంటాయి కదా, ఒక 2 పట్టుకెళ్ళండి. అండ్ అలాగే రీసెంట్గా మీరు డౌన్లోడ్ చేసినటువంటి ఆధార్ కార్డు, అండ్ అలాగే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే కూడా మీరు పట్టుకెళ్ళి మీ క్వాలిఫికేషన్కి సంబంధించి, ఓకేనా. ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే మనకి డిగ్రీ చదువుతూ ఉన్నారు మీరు, సర్టిఫికేట్ డిగ్రీ కాకుండా మీరు ఇంటర్ క్వాలిఫికేషన్ అయిపోద్ది కాబట్టి ఇంటర్ క్వాలిఫికేషన్ మీరు సర్టిఫికేట్స్ అనేవి పట్టుకెళ్ళాలి, ఓకేనా. మీకు ఈ కంపెనీ నుంచి అదర్ బెనిఫిట్స్ ఏమున్నాయి అంటే కనుక మనకి పిఎఫ్ ఉంటుంది, అండ్ అలాగే ఈఎస్ఐ ఉంటుంది, అండ్ అలాగే మీకు లీవ్ జీతం ఉంటుందండి, అండ్ అలాగే మీకు యూనిఫామ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కంపెనీకి అయితే మనకి పర్టికులర్గా యూనిఫామ్ కూడా మనకి పెట్టడం జరిగింది. వేరే కంపెనీస్లో చూసుకున్నట్లయితే మనకి పిఎఫ్ ఉండదు, ఈఎస్ఐ ఉండదు, ఐడి కార్డ్స్ ఉండవు, యూనిఫామ్ ఉండదు, ఏముండదు, మనం ఎందులో చేస్తామనేది కూడా మనకి క్లారిటీ లేకుండా ఉంటుంది అనమాట. సో ఇలాంటి కంపెనీస్ కోసమే నేను వెయిట్ చేశాను అనమాట. సో ఇంకా విషయం ఏంటంటే నేను కూడా ఈ కంపెనీకి అప్లై చేయడం జరుగుతుంది. మనకి ఏంటి అంటే కనుక ఇంటర్వ్యూస్ ఎప్పుడు అంటే కనుక డేట్ వచ్చేసి ఈ మంత్ November 26 అండి. మనకి బుధవారం అయితే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ మనకి 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల వరకు మీకు ఇంటర్వ్యూస్ అనేవి కొనసాగడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే మీకు ఇంటర్వ్యూ లొకేషన్ వేదిక ఎక్కడ అంటే కనుక మనకి రామరాజ్ కాటన్ షోరూమ్ నెంబర్ 7-30-2
లేదా 1 and 7-30-2 and 5 అనమాట. మెయిన్ రోడ్ అండి, ఎల్ఐసి ఆఫీస్ ఆపోజిట్లో మనకి ఉంటుంది రాజమండ్రి. లొకేషన్ ఎక్కడ అంటే రాజమండ్రి అనమాట. సో మీకు ఏమైనా లొకేషన్ గురించి ఏమైనా డౌట్ కన్ఫ్యూజన్లో ఉంటే కనుక ఇక్కడ వీళ్ళు మనకి గూగుల్ మ్యాప్స్ యొక్క లింక్ అయితే మెన్షన్ చేశారు, బార్ కోడ్ క్యూఆర్ కోడ్ అయితే మెన్షన్ చేశారు. క్యూఆర్ కోడ్ని స్క్రీన్ పైన ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే మనకి వీళ్ళు ఏం చెప్పారంటే ఇంకా మనకి 2 కాంటాక్ట్ నెంబర్స్ మెన్షన్ చేశారు. మీకు ఏమైనా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కాల్ చేసి కనుక్కోండి. ఈమెయిల్ కూడా మెన్షన్ చేశారు, అవి కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. నేనైతే ప్రస్తుతానికి అయితే ఎటువంటి కాల్స్ చేయలేదు, ఎందుకంటే డీటెయిల్గా మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం ఫుల్ క్లారిటీగా ఇవ్వడం జరిగింది కాబట్టి నేనైతే డైరెక్ట్గా వెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఈ మంత్ 26th కాబట్టి మన సబ్స్క్రైబర్స్లో కూడా రాజమండ్రి వాళ్ళు ఎవరైనా అక్కడికి కనుక వస్తే కనుక ఒకసారి నన్ను మీట్ అవ్వండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ రాజమండ్రి లొకేషన్లో వేరే కంపెనీ ఏంటనేది చూద్దాం. అండ్ సెకండ్ కంపెనీ దగ్గరికి వచ్చేసరికి ఏంటి అంటే కనుక మనకి ఇది కూడా లొకేషన్ రాజమండ్రి అనమాట. రాజమండ్రి లొకేషన్లో మనకి వీఆర్ హైరింగ్ జాయిన్ అవర్ టీమ్ అంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్, టీఆర్ ఎగ్జిక్యూటివ్స్, టీమ్ లీడర్స్, మెకానిక్, సర్వీస్ సిఆర్ఎం అనమాట. సో కంపెనీ నేమ్ వచ్చేసి యూనిటీ మోటార్స్ వర్క్స్ అనమాట, ఓకేనా. సో మనకి ఇది రాజమండ్రిలో ఉంది అండ్ అలాగే కొవ్వూరులో కూడా బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ 2 లొకేషన్స్ నుంచి అయితే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేశారు కాబట్టి స్క్రీన్ పైన ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, ఓకేనా. అండ్ థర్డ్ కంపెనీ దగ్గరికి వచ్చేసరికి మనకి శ్రీకన్య గ్రాండ్ వాల్లో మనకి శ్రీకన్య రెస్టారెంట్ తెలుసు కదండి. సో మన రాజమండ్రిలో శ్రీకన్య గ్రాండ్ వాల్ అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఏమేమి పోస్టులు అంటే కనుక క్యాప్టెన్, వెయిటర్, స్టాల్ బాయ్స్ కింద వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. మీ యొక్క సీవీని అయితే ఇక్కడ 2 కాంటాక్ట్ నెంబర్స్ మెన్షన్ చేశారు. 2 కాంటాక్ట్ నెంబర్స్ నేను స్క్రీన్ పైన ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఓకేనా. సో మనకి రాజమండ్రి లొకేషన్స్ నుంచి అయితే ఈ జాబ్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి విశాఖపట్నం అండి. వైజాగ్ లొకేషన్లో మనకి ఏమేమి జాబ్ అప్డేట్స్ ఉన్నాయనేది మీతో షేర్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జోయాలుకాస్ షాపింగ్ మాల్ వాళ్ళు అయితే జ్యువెలరీ షాపింగ్ మాల్ అయితే మనకి హైర్ చేసుకోవడం జరుగుతుందండి. ఇదైతే మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనమాట. సో మనకి దీనికి ఇంటర్వ్యూస్ ఎప్పుడు అంటే కనుక మనకి 16th November అంటే టుమారో అనమాట, ఓకేనా. సో మీకు ఏమేమి ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ పోస్ట్ ఏంటి అంటే కనుక మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి సేల్స్ ఎగ్జిక్యూటివ్లా ఉండాలి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా మనకి ఈ పోస్ట్కి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే మీకు ఇయర్స్ వచ్చేసి బిలో 30 years ఉండాలి, మినిమం 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి జ్యువెలరీ ఫీల్డ్లో. అండ్ శాలరీ వచ్చేసి మీకు 40K ఉంటుందని, 40K నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు పర్ మంత్ అని చెప్పేసి. అండ్ సేల్స్ ట్రైనింగ్ అంటే ఇది సెకండ్ పోస్ట్ అనమాట. సేల్స్ ట్రైనింగ్ కింద వీళ్ళు మేల్ అండ్ ఫీమేల్ని కూడా హైర్ చేసుకోవడం జరుగుతుంది. మీకు బిలో 25 years ఉండాలి అండ్ అలాగే 12th standard ఉంటే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ ఉన్నా పర్లేదు, ఓకేనా. మీకు శాలరీ వచ్చేసి పర్ మంత్ వచ్చేసి 25K నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. సో మీకు ఇందులో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే కనుక ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేశారు, స్క్రీన్ పైన ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే మీకు బెనిఫిట్స్ ఏమేంటి అంటే కనుక బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ శాలరీ ఉంటుంది, ఫుడ్ అకామిడేషన్ ఉంటుంది, సేల్స్ ఇన్సెంటివ్స్ కూడా బోనస్లు ఉంటాయండి. అండ్ అలాగే లీవ్ బెనిఫిట్స్ ఉంటాయి, గ్రాట్యుటీ ఉంటుంది, ఈఎస్, పిఎఫ్, పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్, మొత్తం ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా చాలా మంచిగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మంచి అవకాశం అని చెప్పుకోవాలి. సో వైజాగ్ లొకేషన్లో ఎవరైనా ఉన్నారో అంటే కనుక నియర్లో అప్లై చేసుకోండి. అండ్ అలాగే మనకి లొకేషన్ అడ్రస్ ఎక్కడ అంటే కనుక జోయాలుకాస్ షోరూమ్ ఆపోజిట్ సంపత్ వినాయక టెంపుల్, ఆశ్రమమెట్ట, విశాఖపట్నం. కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేశారండి. సో కాంటాక్ట్ నెంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తాను. 16th November మర్చిపోకండి. ఇంటర్వ్యూ అనేది సండే అనమాట. 11 AM to 4 PM వరకు మీకు జరగడం జరుగుతుంది. మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ మీకు 4 వరకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి నెక్స్ట్ వైజాగ్ లొకేషన్ నుంచి ఇంకా ఏమేమి ఉన్నాయంటే కనుక మనకి కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ కింద వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుందండి. రోల్ వచ్చేసి రికవరీ ఏజెంట్, మేల్ మాత్రమే వీళ్ళకి హైర్ చేసుకోవడం జరుగుతుంది, మేల్ క్యాండిడేట్స్ మాత్రమే. అండ్ అలాగే మీకు ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 బిలో ఉండాలన్నమాట. శాలరీ మీకు 13,000 అండి. అండ్ ట్రావెల్ అలవెన్స్ వచ్చేసి మీకు 3,000 ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా మీకు 16,000 అయితే వస్తుంది అనమాట. ఇన్సెంటివ్స్ మీకు 20,000 అండి. అండ్ అలాగే మీకు ఫర్ 1 lakh కలెక్షన్కి అయితే 10K, ఫర్ 50 lakhs కలెక్షన్, ఓకే.
అండ్ అలాగే మనకి జాబ్ లొకేషన్ ఎక్కడ అంటే కనుక మనకి లోకల్ క్యాండిడేట్స్ని మాత్రమే వీళ్ళు ప్రిఫర్ చేయడం జరుగుతుంది కాబట్టి అనకాపల్లి, తెనాలి, ఒంగోలు అండ్ అలాగే కాకినాడ, రాజమండ్రి, పెందుర్తి, వైజాగ్ లోకల్లో వాళ్ళని వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ చెప్పిన లొకేషన్స్లో కూడా మీకు హైరింగ్ అయితే జరుగుతుంది అనమాట. క్వాలిఫికేషన్కి ఏముండాలి అంటే 10th అయినా ఉంటుంది, 10th అండ్ ఇంటర్మీడియట్, ITI, డిప్లొమా కానీ గ్రాడ్యుయేట్ అయినా ఉంటే సరిపోతుంది. మీ యొక్క CVని అయితే మీరు ఏమైనా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తారు స్క్రీన్ పైన, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తారు. సో మనకి వైజాగ్ లొకేషన్ నుంచి అయితే ఈ 2 పోస్టులు మాత్రం ఈ 2 కంపెనీస్ మాత్రమే హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి విజయవాడ లొకేషన్ నుంచి ఏమంటే అయితే చేస్తున్నారనమాట. సో మనకి లొకేషన్ వచ్చేసి విజయవాడ లొకేషన్లో మనకి సైకాలజికల్ కౌన్సిలర్కి వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 or 2 ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అనమాట రిలవెంట్ ఫీల్డ్లో. అండ్ అలాగే మీకు క్వాలిఫికేషన్ MSc సైకాలజీ అండ్ MA సైకాలజీ, అది కూడా ఓన్లీ ఫీమేల్స్ని మాత్రమే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. మీ యొక్క రెజ్యూమ్ అనేది కింద మెయిల్ ID మెన్షన్ చేస్తారా, మెయిల్ ID అయితే నేను కింద మెన్షన్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తే చెక్అవుట్ చేయండి. ఎటువంటి కాంటాక్ట్ నెంబర్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. సో విజయవాడ లొకేషన్ నుంచి ఒక కంపెనీ నుంచి రావడం జరిగింది. సో ఇప్పుడైతే మనం హైదరాబాద్ లొకేషన్ నుంచి అయితే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ టాటా అని చెప్పేసి ఒక కంపెనీ వాళ్ళు అయితే 20+ పొజిషన్స్ అయితే ఉన్నాయన్నమాట మీకు టెలికాలర్ కింద. సో ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే కనుక కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో అండ్ అలాగే స్క్రీన్ పైన. సో ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు అడ్రస్ వచ్చేసి నీలగిరి బ్లాక్, ఆదిత్య అంట్ల, అమీర్పేట్, హైదరాబాద్ అంటే 500116 పిన్ కోడ్. అడ్రస్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఇదైతే లొకేషన్ మనకి హైదరాబాద్ అనమాట. అండ్ అలాగే మనకి ఇంకో లొకేషన్ ఎక్కడి నుంచి అంటే కనుక మనకి ఇది వాక్ నుంచి రిసెప్షనిస్ట్ కింద వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే కంపెనీ నేమ్ వచ్చేసి లాన్సీసాఫ్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో మనకి బేగంపేట హైదరాబాద్ ఆఫీస్ అనమాట. ఆఫీస్ అక్కడ ఉంది బేగంపేట హైదరాబాద్లో. ఓకేనా, మీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు అంటే డిగ్రీ ఉండాలి, డ్రాప్ అవుట్స్ ఆల్సో ఎలిజిబుల్ అనమాట. అండ్ ఫ్రెషర్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అన్నారు. మాస్టర్లో మీకు ఏం తెలిసి ఉండాలి అంటే కనుక ఇంగ్లీషు, తెలుగు అండ్ హిందీ లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా మీకు వచ్చి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేసి మీకు లొకేషన్ బేగంపేట్ అండ్ అలాగే హైదరాబాద్ అండి. మీరు ఏమైనా అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ మెయిల్ ID అయితే మెన్షన్ చేశారో అప్లై చేయడానికి. సో మెయిల్ ID నేను కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే స్క్రీన్ పైన ఇస్తాను. అండ్ మనకి హైదరాబాద్ లొకేషన్ నుంచి ఎంబాడీ జ్యువెలరీస్ వాళ్ళు అయితే వీళ్ళు సిల్వర్ జ్యువెలరీస్ వాళ్ళు అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఏమేమి పొజిషన్ అంటే వీడియో ఎడిటర్ కింద వీళ్ళు పొజిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు శాలరీ అనేది ఎక్స్పీరియన్స్ని బట్టి అండ్ అలాగే మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. లొకేషన్ కూకట్పల్లి హెడ్ ఆఫీస్ అయితే ఉందన్నమాట హైదరాబాద్ అండి. మీకు ఎక్స్పీరియన్స్ 2 కంటే ప్లస్ ఇయర్స్ ఉన్నా సరిపోతుంది, 2 years ఉన్నా సరిపోతుంది. ప్రొఫెషనల్ ఇన్ ప్రీమియర్ ప్రో అండ్ అలాగే ఫైనల్ కట్, స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అండ్ యాస్థెటిక్స్ ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అలాగే యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. మీ యొక్క ఇవి ఉంటే కనుక మీకు అడ్వాంటేజ్ అంటే హైర్ చేసుకోవడానికి. అండ్ ఎక్స్పీరియన్స్ విత్ AI పవర్డ్ ఎడిటింగ్ టూల్స్ అండ్ అలాగే ఇంట్రెస్ట్ ఇన్ ఫ్యాషన్ ఆర్ జ్యువెలరీ విజువల్స్ క్రియేటివ్ అప్రోచ్ టు డిజిటల్ కంటెంట్. ఓకేనా, మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ మనకి కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తారు, మెయిల్ ID మెన్షన్ చేస్తారు. 2 కూడా నేను స్క్రీన్ పైన అలాగే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. సో ఇక్కడితో మనకి హైదరాబాద్ లొకేషన్ నుంచి అయితే జాబ్ అప్డేట్స్ కంప్లీట్ అయ్యాయన్నమాట. ఇంకా లాస్ట్ వన్ ఏంటి అంటే కనుక శ్రీసిటీ అండ్ మనకి తిరుపతి అండ్ మనకి తిరుపతి లొకేషన్ నుంచి అయితే చాలా మంచి ఆపర్చునిటీస్ వచ్చాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ITI ఎలక్ట్రీషియన్స్ ఎవరైతే ఉంటారో అది కూడా తిరుపతి అండ్ అలాగే చిత్తూరు, అనంతపురం డిస్ట్రిక్ట్స్లో వాళ్ళని మాత్రం వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. IT టెక్నీషియన్స్ కింద ఫ్రెషర్ అయినా పర్లేదు, అట్ ది సేమ్ టైం 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ వీళ్ళు ఈమెయిల్ ID మెన్షన్ చేశారు. ఈమెయిల్ IDకి మీరు సెండ్ చేయండి మీ యొక్క CVని అయితే. ఓకేనా, పర్టికులర్ కంపెనీ నేమ్ అయితే మెన్షన్ చేయలేదు. అండ్ సెకండ్ కంపెనీ ఏంటి అంటే కనుక మనకి ఇది వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయండి. ఇంటర్వ్యూస్ ఎప్పుడు అంటే కనుక 17వ తారీఖు నవంబర్ అనమాట. మనకి కంపెనీ వచ్చేసి తిరుపతి లొకేషన్ న్యూ ఫుడ్ ఫ్రాంచైజ్ అని కంపెనీ వాళ్ళు అయితే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. సో పోస్ట్ ఏంటి అంటే కనుక హెల్పర్స్ కింద వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, మీ జాబ్ లొకేషన్ తిరుపతి, వేకెన్సీస్ ఒకటే ఉందన్నమాట. ఏజ్ వచ్చేసి మీకు అబౌవ్ 18 years ప్లస్ ఉండాలి. జెండర్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే. క్వాలిఫికేషన్ ఏంటి అంటే కనుక మీకు నీడ్ టు నో హౌ టు హ్యాండిల్ ది కంప్యూటర్ ఫర్ బిల్లింగ్. మీరు బిల్లింగ్
చేసే వాళ్ళకి ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వండి. ఈ శాలరీ వచ్చేసి ఓన్లీ తిరుపతి లోకల్స్కి మాత్రమే కాబట్టి 15,000 అయితే ఉంటుంది. వర్కింగ్ టైమింగ్స్ వచ్చేసి మీకు మార్నింగ్ 11 AM టు క్లోజింగ్ నైట్ అనమాట. అండ్ ఇమీడియట్ జాయినర్స్ని మాత్రమే మీరు హైర్ చేసుకోవడం జరుగుతుందండి. మీకు అడ్రస్ వచ్చేసి ఫుడ్ కోర్ట్ బిఎన్ఆర్ ఎస్బీ మాల్ ఎయిర్ బైపాస్ రోడ్ తిరుపతి అనమాట. మీకు ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 17/11/25 మార్నింగ్ 11 AM ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు జాబ్ యొక్క లొకేషన్ గూగుల్ మ్యాప్స్ కూడా లింక్ అయితే మెన్షన్ చేశారు, నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి అపాచీ ఫుట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది వేర్ హౌస్ ట్రేసింగ్ అండ్ స్టాఫ్ సపోర్ట్ కింద. ఓకేనా. సో మనకి ఇది లొకేషన్ ఏం మెన్షన్ చేయలేదండి, వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి అంటే కనుక కోఆర్డినేట్ మంత్లీ ప్రొడక్షన్ మెటీరియల్ స్కెడ్యూల్స్ మీద, అండ్ అలాగే ట్రాక్ డైలీ మెటీరియల్ షార్టేజెస్ అండ్ అప్డేట్ ఈటీఏఎస్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి హ్యాండిల్ రీప్లేస్మెంట్ మెటీరియల్స్ అండ్ అప్డేట్ ఈటీసీ లిస్ట్, సపోర్ట్ ది యూజ్ ఆఫ్ లెఫ్ట్ ఓవర్ మెటీరియల్స్ ఫర్ న్యూ ఆర్డర్స్ అండ్ మేనేజ్ మెటీరియల్ క్యాన్సిలేషన్ అండ్ రిడక్షన్ అప్డేట్స్ అండి. ఓకేనా. సో మీకు ఎనీ గ్రాడ్యుయేట్ అయినా పర్లేదు, డిప్లొమా అయినా చేసి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్ మీకు ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ అయినా పర్లేదు, 1 year ఉన్నా పర్లేదు. అండ్ అలాగే శాప్ అండ్ ఎక్సెల్ నాలెడ్జ్ అయితే వీళ్ళు ప్రిఫర్ చేయడం జరుగుతుంది. స్ట్రాంగ్ కోఆర్డినేషన్ ఉండాలి, అండ్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేశారు, ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేయండి. మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేశారు కాబట్టి మెయిల్ ఐడి నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నెక్స్ట్ కంపెనీ ఏంటి అంటే కనుక ఇది మనకి మోండలైజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఫార్మర్లీ క్యాడ్బరీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. టీవీఎస్ ట్రైనింగ్ అండ్ సర్వీసెస్ అండి. వీఆర్ హైరింగ్ ఫర్ అవర్ శ్రీ సిటీ ప్లాంట్లో అయితే మనకి హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఎలిజిబిలిటీ వచ్చేసి టీమ్ మెంబర్ ట్రైనింగ్ అండ్ అలాగే ఇంటర్ చేసి ఉండాలి, ఐటీఐ డిప్లొమా విత్ 50% మార్క్స్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్లోనే ఉండాలన్నమాట. అండ్ కంపార్ట్మెంటల్ బీటెక్ ఎంబీఏ పీజీ నాట్ ఎలిజిబుల్ అనమాట. దీనికైతే కంపార్ట్మెంట్లో పాస్ అయిన వాళ్ళు ఎవరికి కూడా ఎలిజిబిలిటీ అయితే లేదు. ఏజ్ లిమిట్ మీకు ఎంత ఉండాలి అంటే కనుక 18 నుంచి 21 సంవత్సరాలు అయితే ఉండాలి. ఓకేనా. అండ్ మీకు జెండర్ వచ్చేసి ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. మీకు సిటీసీ ఎంత అంటే కనుక 2.34 lakhs అనమాట అప్రాక్సిమేట్లీ పర్ యానం వచ్చేసి. అండ్ అలాగే స్టాట్యూటరీ అండ్ సబ్సిడైజ్డ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మీకు వెన్యూ వచ్చేసి ఎక్కడ ఇంటర్వ్యూస్ అంటే కనుక మనకి టీవీఎస్ ట్రైనింగ్ అండ్ సర్వీసెస్ ఆదిత్యనగర్ బిసైడ్ హోండా షోరూమ్ తాడా ఆంధ్రప్రదేశ్ అండి. 524401. డేట్ వచ్చేసి 17 మండే మీకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు టైమింగ్స్ వచ్చేసి 9:30 AM నుంచి అయితే మీకు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు ఆపరేషన్స్ ఏమేమిటి అంటే 3 shifts అయితే ఉంటాయండి, ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్ సహా. అండ్ అలాగే ఎలిజిబుల్ వచ్చేసి ఏపీ డొమిసైల్ క్యాండిడేట్స్ ఓన్లీ. Candidates who had already appeared in the last 3 months are not eligible to this hiring process. ఓన్లీ ఫ్రెషర్స్ని మాత్రమే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు మిస్టర్ శ్రీకాంత్ గారి నెంబర్ అయితే మెన్షన్ చేశారు, ఆ నెంబర్ అయితే స్క్రీన్ పైన కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తే చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది. సో అంతే అండి మనకి ఈరోజు తిరుపతి లొకేషన్ నుంచి అండ్ అలాగే రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం ఈ లొకేషన్స్ నుంచి అయితే మనకి ఈ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఐ హోప్ దిస్ మీకు యూజ్ ఉంటుందని అనుకుంటున్నానండి. మన రాజమండ్రిలో వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే మనకి ఈ మంత్ 26th అయితే మనకి రాజమండ్రిలో మనకి రామరాజ్ కాటన్ వాళ్ళు అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీకు వస్తుందా లేదా అనేది కాకుండా ట్రై చేయడానికైనా ఒకసారి మీరు ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వండి. ఓకేనా. సో మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం. అంటే దాన్ని కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై గైస్.